ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు రాత్రంతా తన దయగల రెక్కల కింద భద్రపరిచి, క్షేమాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఆయుషిచ్చి, సజీవులు వలెకిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ, ప్రయత్నాల్లోనూ మన తండ్రి మనకు తోడుగా ఉండులాగున ప్రార్థన చేసుకుందామండి. అదే రీతిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటేమనగా, యెషయా గ్రంథము 49:25 వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, బలవంతుని చెరలో నుండియు చెర తీసుకొనబడును, భయంకరుని చెరలో నుండియు బలికొనబడినది తప్పించబడును. నీతో పోరాడు వారితో నేను పోరాడెదను, నీ పిల్లలను నేను రక్షించెదను అని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడండి. మరి ఇజ్రాయేలు ప్రజలు విమోచన గురించి ఈ ప్రవచనం చెప్పబడిందండి. ఆ కాలంలో ఇజ్రాయేలు ప్రజలు బబులోను చెరలో బాధపడుతున్నారు. వారు తమ పరిస్థితిని చూసి దేవుడు మిమ్మల్ని మర్చిపోయాడా అని వేదన చెందుతున్న సందర్భంలో దేవుడు ప్రజలకు ధైర్యం ఇచ్చే మాటగా ఈ మాట మాట్లాడి ఉన్నాడండి. యెషయా గ్రంథం 49:15లో మనం చూడొచ్చు. యెహోవా నన్ను విడిచిపోయెను, ప్రభువా నన్ను మరిచిపోయినని సీయోనులో వారందరూ కూడా అక్కడ అని ఉన్నారు. అక్కడున్న ప్రజల యొక్క ప్రభువా మరి మమ్మల్ని వదిలేసావా అని చెప్పి బాధపడుతున్న సందర్భం అనమాట. మరి యెషయా గ్రంథం 49:15లో మనం చూడొచ్చు. స్త్రీ తన పాలిచ్చు శిశువును మరచునా, వారు మరచినా నేను నిన్ను మరువను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు తల్లి ప్రేమతో పోల్చి తన ప్రేమను తెలియజేస్తున్నాడండి. తల్లి తన బిడ్డలు మర్చిపోదు కదండి, పాలిచ్చే బిడ్డలను. అట్టి రీతిగా కూడా మన తండ్రి తల్లి ప్రేమతో మనల్ని ఆదరిస్తూ ధైర్యాన్నిచ్చే మాట మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నీ శత్రువులతో నేను పోరాడుతానని, బలవంతుని చెరలో ఉన్న వారిని నేను విడిపిస్తానని చెప్పి మాట్లాడుతున్నాడండి. నీ పిల్లలకు నేను రక్షించదను అని చెప్పి మాట్లాడుతున్నాడు. మన కుటుంబాలు క్షేమంగా సంరక్షణలో ఉండాలంటే దేవుడు మన పక్షాన పోరాడతానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది మన వ్యక్తిగత వాగ్దానంగా మన జీవితంలో కూడా మన తండ్రి మనకు తోడుగా సహాయకుడిగా ఉంటాడు. అలనాడు ఇజ్రాయేల్ ప్రజలతో వారితో వచ్చిన వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుచున్నాడు. నీ నీతో పోరాడు వారితో నేను పోరాడేదను అని చెప్పి మనతో మాట్లాడుతున్నాడండి. మన శత్రువులు అనేక మార్లు మనల్ని అనేక రకాలుగా బాధ కలిగించవచ్చు. కానీ దేవుడు మనం అప్పుడు అనుకుంటాం, నన్ను మర్చిపోయాడా, ఏంటి కష్టాలు నాకే వస్తున్నాయని చెప్పి. అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగే అనుకున్నారు. మరి బబులోను చెరలో బాధపడుతూ వారి ఆశను కోల్పోయి తన సమయంలో దేవుడు ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా మరి ఈ ప్రవచనాత్మకమైన మాటల ద్వారా వారిని ఆదరించారు. నీతో పోరాడి వారితో నేను పోరాడుతాను, నీ పిల్లల్ని నేను రక్షిస్తానని చెప్పి. మన బిడ్డలు ఎక్కడ ఎలా స్థితిలో ఉన్నా కూడా మన బిడ్డలకు సంరక్షకుడుగా ఉండగలిగిన దేవాతి దేవుడు మన తండ్రి. మన బిడ్డలకు మనం క్షేమంగా ఉండలేమండి. వారి చుట్టూ మనం రోజంతా కూడా వారితో మనం ఉండలేం. మన బిడ్డలు స్కూల్స్‌కెళ్తారు, కాలేజెస్‌కెళ్తారు, జాబ్స్‌కెళ్తారు, ఆయా ప్రాంతాలకు వెళ్తారు. అక్కడికి మనం వెళ్ళలేము, కానీ మన తండ్రి అయిన దేవుడు మన బిడ్డలకు కంచెగా ఉంటానంటున్నాడు. మిమ్మల్ని రక్షిస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. మన పక్షాన యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేస్తానని చెప్పి మాట్లాడుచున్న దేవాతి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. మనలో మరి బలహీనతలు ఎన్ని ఆవరించినా కూడా ఆ బలహీనతల విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఎన్నో శ్రమలొస్తాయి, ఇబ్బందులొస్తాయి, కానీ మన విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో గడిపినట్లయితే ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. మనం మనం బలహీనులై ఉండొచ్చు, కానీ మన శత్రువులు బలవంతులై ఉండవచ్చు. కానీ దేవుడు చెప్పేదేంటంటే, "నువ్వు కాదు, నేను నీ పక్షాన పోరాడతాను. నువ్వు బలహీనుడిగా ఉంటే నీ పక్షాన యుద్ధం చేయువాడును నేనేనని" చెప్పి మాట్లాడుతున్నారు. మరి దేవుని స్వభావం అదేనండి. ఆయన ప్రజలను విడిపించటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించి ఉన్న దేవాతి దేవుడు ఆయన సింహాసనాన్ని వదిలి మన కొరకు వచ్చి, ఈ లోకంలో మరి అనేక శ్రమలు అనుభవించి మన కొరకు రాజ్యాన్ని సిద్ధపరచటానికి వెళ్ళిన దేవాతి దేవునికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోగలమండి. ఆయన సన్నిధిలో యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించటం మరి ఆయనకిష్టం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతికే జీవితం దేవుడు మనకు అనుగ్రహించులాగున మన కుటుంబ సమస్యల్లోనూ, మన పిల్లల పరిస్థితుల్లోనూ, మన శత్రువుల నుంచి వచ్చే ఒత్తిడిలోనూ అన్ని విషయాలను ఈరోజు దేవుడి పక్షాన నిలిపించు మన ఇంటికి రక్షణ శక్తియు మన తండ్రి అయిన యేసయ్య మనకు తోడుగా ఉంటాడని నమ్మి విశ్వసించండి. యెహోవా నీ కొరకు యుద్ధము చేయను. దేవుడు మన పక్షాన ఉండి మనకు విరోధి ఎవరు? దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి అయిన వారు ఎవ్వరు కూడా ఉండరండి.
అలాగా ఆనాడు మరి బబులోను చెరలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవాతి దేవుడు ఈరోజు నీతోను, నాతోను కూడా మాట్లాడుతున్నాడండి. మనందరినీ కూడా దేవుడు రక్షించటానికి వచ్చిన్నాడు కనుక మనం నెమ్మది కలిగి దేవుని సన్నిధిలో మరి మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఆయన మన జీవితంలో అటు రక్షణా భాగ్యాన్ని మన కొరకు పోరాడే స్థితిలో మనం దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ మనకున్న ప్రతి శ్రమను, ప్రతి ఇబ్బందిను, ప్రతి ఆర్థిక సమస్యను, ప్రతి బలహీనతను కూడా దేవుని పాదాల దగ్గర పెట్టి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని, స్వస్థతని, భద్రతను మనం పొందుకుందామండి. మరి అందరూ కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేక ప్రార్థనా శ్రోతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలపండి. వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. కొద్ది నిమిషాలు మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తపతి యగు దేవా, నీకు వందనాలు. ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠం ప్రభా, నీ పాదాల యొద్ద ఉండి మేము ప్రాణపెట్టుచుండగా నాయన మా ప్రార్థన అంగీకరించండి. ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నాయన. నీతో పోరాడి వారితో నేను పోరాడతానని, నీ పిల్లల పక్షాన నేను రక్షించదునని మాట్లాడుచున్నావు. మా పిల్లలను రక్షించువాడవు నీవే ఎన్నో, మా శత్రువులతో సహితం యుద్ధము చేయవాడవు నీవే ఎన్నో. బలహీన సమయంలో మేము నా తండ్రి మాకొచ్చిన సమస్యను బట్టి నా తండ్రి నన్ను మరిచిపోయాడా అని చెప్పి బాధపడతాం. కానీ మీరైతే మా తల్లి ప్రేమను చూపించి ఉన్న దేవాతి దేవుడు. తల్లి తన బిడ్డను మరుచునా అని చెప్పి ప్రభా నాయన పాలిచ్చు బిడ్డలను తల్లి మరవదు కదా ప్రభా. అట్టి తల్లి ప్రేమతో మీరు మమ్మల్ని పోల్చిన ఆయన మమ్మల్ని ఆదరిస్తున్న దేవాతి దేవుడవు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి నాయన మమ్మల్ని విడిపించి వాడవు నాయన, మమ్మల్ని ఆదరించి వాడవు, మమ్మల్ని ప్రేమించి వాడవు నా తండ్రి. ఉన్నతమైన స్థితిలోకి మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు ప్రభా. మా శత్రువులతో నా తండ్రి పోరాటం చేయగలిగిన దేవుడు. బలవంతుని చెరలో ఉన్న వారిని నేను విడిపిస్తానని చెప్పి మాట్లాడుచున్న దేవుడు నాయన. నీ పిల్లల్ని నేను రక్షించదనను. మా బిడ్డలు నా తండ్రి ఉద్యోగాలకు నాయన ప్రభా, నాయన ప్రభా వ్యాపారాలకు ప్రభా, స్టడీస్ కొరకు నాయన, జాబ్స్ కొరకు ఆయా రీతిలుగా ప్రయాణాలు చేస్తూ వెళ్ళుచుండగా వారికి నా రక్షణ, భద్రతను, క్షేమాన్ని అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఎన్నో. మా చేతిలో ఏమీ లేదు నాయన. మా కాలగతులు నీ వశమై ఉన్నాయి. మా ఆయుష్ నీ చేతిలో ఉంది ప్రభా. మాకు ఆరోగ్యంను, ఆయుష్ని ఇచ్చి మేము ఈ లోకంలో చేయవలసినటువంటి కార్యాలను, బాధ్యతలను నిర్వర్తించే వరకు కూడా నాయన మాకు ఆరోగ్యాలను, ఆయుష్ను అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఎన్నో. క్షేమాధారుడవు నీవే ఎన్నో. దేవానికి వందనాలు. మా పక్షాన మీరు కార్యము జరిగిస్తారని నమ్ముచున్నాం ప్రభా. మా ప్రియ బిడ్డల పక్షాన కార్యం జరిగించండి. ఎవరు ఏ కుటుంబాల్లో ఏ ఇబ్బందులు పడుచున్నారు, ఏ శ్రమలను అనుభవిస్తూ నీ సన్నిధిలో గోజాడుచు ఉన్నారు ప్రభా. వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి మార్చమని కోరుచున్నాం. స్తుతి చేయటం మాకు నేర్పించండి నాయన ప్రభా. నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకటం మాకు నేర్పించండి. నీ సింహాసనం ఎదుట నా తండ్రి మోకరించి మొరపెట్టుచున్న ప్రతి బిడ్డల పక్షాన ధార్యం చేయండి. నీ పాదములు నా తండ్రి సుందరములు కదా ప్రభా. మా కొరకు నా తండ్రి నాయన నీ కాళ్ళు చేతులతో మేకులతో గుచ్చుబడి ఉన్నాయి. మేము చేసిన అవధీతలు నాయన తప్పుల వల్ల మా అవధీతలను ప్రభా దయతో క్షమించండి. నిత్యరాజ్యానికి వారసులుగా మమ్మలను, మా ప్రియ బిడ్డలను నాయన, మా కుటుంబాలన్నీ కూడా నీ రాజ్యములో ముద్రించబడాలి ప్రభా. అట్టి కృపను మాకు అనుగ్రహించండి నాయన. మా పక్షాన పోరాడే దేవుడవు నీవే ఉన్నావని, మమ్మల్ని రక్షించి వాడవు నీవే ఉన్నావని, ఈ వాగ్దానం మా ప్రియ బిడ్డల జీవితాల్లో, మా జీవితాల్లో మేము పొంది ఉన్నామని నమ్మచ్చు. త్వరలో రానే స్థితి పరిశుద్ధ నామమున వెక్కలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జేసులో రక్తమే అపవాదికులంతా నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుని మిమ్మలను దీవించును గాక. ఆమెన్.